హాయ్ ఆల్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 పెద్ది ఎర్లీ మార్నింగ్ షో ఇప్పుడే చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే మామూలుగా లేదు భయ్యా, చాలా 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 బాగుంది. క్రేజీ మూవీ మాట. నేను అసలు ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. ఎవరైనా బాగాలేదు, యావరేజ్గా ఉంది, ల్యాగ్ ఉందంటే అస్సలు నమ్మద్దు. చాలా బాగుంది మాట. ఇది జస్ట్ స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన ఊరి గుర్తింపు కోసం చేసే ఒక యుద్ధం మాట. చాలా ఎక్సలెంట్గా తీశారు. చాలా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అన్నిటిని కూడా చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారన్నమాట. ఏ సీన్ కూడా వేస్ట్ అనిపించదు అన్నమాట. ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఇప్పటిదాకా నాకు ట్రైలర్ చూసినప్పుడు జాన్వీ కపూర్ కాస్త ఆడ్గా అనిపించింది. ఎందుకురా ఈ మూవీలో అని అనిపించింది. కానీ యాక్చువల్గా మూవీని టర్న్ చేసే పాయింట్ తన దగ్గర నుంచే స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మన హీరోకి జ్ఞానోదయం అవుతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ అది. దాని తర్వాత జర్నీ అయితే మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్కి వాడుకున్నారు. ఆ ఊరిని సెటప్ చేసిన విధానం కానీ, జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆ రైల్వే స్టేషన్ కోసం చేసే పోరాటం కానీ, ఆ గేమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా సెటప్ చేశారు. పెద్ద అనే క్యారెక్టర్ని ఎందుకు అందరు ఇలా పొగుడుతారని ఇలా చాలా సెటప్ చేశారన్నమాట. ఇంటర్వెల్కి పర్ఫెక్ట్ బ్లాక్ ఇచ్చారన్నమాట. అండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీ అయితే మామూలుగా ఉండదన్నమాట. పీక్ వెళ్ళిపోద్ది. అలా అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. హైప్ క్రేజీ. ఎమోషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ దగ్గరకు వస్తుందనగా ఒక ట్విస్ట్ ఓపెన్ అవుద్ది. అక్కడి నుంచి జప్పని వెళ్ళిపోతుంది అంతే. వేరే అసలు సినిమా. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా ఎండ్ చేశారు. క్లాస్ మ్యూజిక్తో మాస్ ఎలివేషన్స్ ఇస్తారు. అదైతే క్రేజీ మాట. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది జగపతి బాబు గురించి. వావ్, క్రేజీ భయ్య, చాలా బాగా చేశారు. మూవీకి సోల్ ఆయనే మాట. దాని తర్వాత మూవీకి హార్ట్ రామ్ చరణ్. అసలు ఈ పీక్ కెరీర్ టైంలో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడ మనకి ఫోర్స్డ్ హీరోయిజం చూపించాడు. సర్టిల్ ఎక్స్ప్రెషన్స్తో అలా అలా చేస్తూ ఉంటాడు. తర్వాత సెకండ్ హాఫ్లో యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ అసలు. చాలామంది మూవీని చందు ఛాంపియన్ మూవీతో కంపేర్ చేయొచ్చు. ఒక కమర్షియల్ మూవీలో ఏవైతే ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ పెడుతూ స్టోరీని ఎక్కడ డివేట్ అవ్వకుండా తీసుకెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని చాలా పర్ఫెక్ట్గా బుచ్ బాబ్స్ అన్న ఎగ్జిక్యూట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ అసలు. చాలా బాగా తీసాడు అన్నమాట సినిమా అయితే. మూవీ అయితే మస్ట్ వాచ్. థియేటర్కి వెళ్ళి పక్కా చూసేయండి. అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. క్రేజీ సినిమా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.